రోజు ఉదయం 11 గంటలకు మినీ బైపాస్లోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద చేతన సంస్థ ఆధ్వర్యంలో శేషగిరీశం గారి అధ్యక్షతన సినీ నటులు శుభలేఖ సుధాకర్ గారు, సినీ సంగీత దర్శకులు వీరపాణి, మిథునం సినీ సేమ్ ఎస్పీ బాలు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత రాజేంద్ర కుమార్, కిన్నెర సంస్థ మద్దాలి రఘురాం, మురళీకృష్ణ హోటల్స్ అధినేత వీరిశెట్టి హజరత్ బాబు, నలుబోలు బలరామయ్య నాయుడు, సింగం శెట్టి మురళీ మోహన్ రావు, కళాంజలి శ్రీనివాస్ చక్రవర్తి, ఎం సుబ్రహ్మణ్యం, సంగీత కళాకారులు, బాలు గారి మిత్రులు, అభిమానులు పాల్గొన్నారు. ఇద్దరు పట్టుకొని ఫోన్ వాళ్ళు మీరు కూడా పట్టుకోండి. సార్ తీసుకున్నా. సార్ సార్ చక్రవర్తి జోహార్ జోహార్ నెల్లూరు కళామ తల్లి ముద్దుబిడ్డ ఎస్పీ బాలు గారు. జోహార్ జోహార్ మా పాటల దేవుడు ఎస్పీ బాలు గారు. జోహార్ జోహార్ నెల్లూరు ముద్దుబిడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అందరికీ నమస్కారం అండి. నెల్లూరు వారికి చాలా ప్రేమించే వ్యక్తి బాలు గారు. అలాగే యావత్ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అభిమానిస్తారు, ఆరాధిస్తారు. ఒక తెలుగువారే కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ప్రేమిస్తారు.
ఆయన భక్తుల్లో నేను కూడా ఒక్కడిని. అండ్ వెరీ హ్యాపీ, అదృష్టం దట్ ఐఎమ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆల్సో. వారు స్టార్ట్ చేసిందే ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు నాడు సంగీతానికి సంబంధించి ఒక కళాకారుని, ఒక కంపోజర్ని కానీ, లిరిసిస్ట్ని కానీ, ప్లేబ్యాక్ సింగర్ కానీ, లేకపోతే ఒక మ్యూజిషియన్ ని కానీ తీసుకొచ్చి వారు పుట్టి పెరిగిన ఊర్లో సత్కరించడం అన్నది ఆయన ఒక జయంగా పెట్టుకున్నారు. వారు కాలం చేసిన తర్వాత ఆయన ఎక్కువ సంపాదించుకున్నది ఏంటంటే మిత్రుల్ని, అభిమానులతో పాటు ఇవాళ ఆ మిత్రులు ఆ కార్యక్రమాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుడిగా ఇవాళ ఈ ఫంక్షన్ వారి 80వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి నేను వచ్చాను. కాస్త టైంలోని శైలజ గారు కూడా వస్తున్నారు. ఈసారి చాలా మంచి మనిషి, చాలా చాలా సాత్వికుడు. మన 10 మాటలు మాట్లాడితే ఆయన ఒక 6 మాట మాట్లాడతారు. మా వీణాపాణి గారు ఇవాళ వీరికి సార్ బిరుదుని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేమందరం రావడం, మీరందరూ రావడం కూడా చాలా ఆనందం. సార్ ఎప్పుడు మన మధ్యనే ఉంటారు, వారి మాట ద్వారా, పాట ద్వారా. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. ఇక్కడున్న మహానుభావుడు విశ్వస్వర కిరీటి. ఆ మాట వచ్చింది నోటకుండా. విశ్వస్వర కిరీటి ఏది కాదనలేరు. గాత్రమే కాదు, హృదయం కూడా అంత గొప్పది. ఏ మిత్రుడు వచ్చి ఏదడిగినా కాదనలేరు. ఆయన ఎవరు ఏదడిగినా ఉద్దంతో ఇచ్చే స్వభావం కలిగిన వ్యక్తి. ప్రపంచానికి తన గాత్రాన్ని ఇచ్చారు, ప్రపంచం పులకింపజేయటానికి. నిజంగా చిరస్మరణీయులు అంటారు కదండి, అంతకన్నా చిరస్మరణీయులు నాకు తెలిసిన కాలం లేరు. ఎందుకు చెప్పినా అంటే, నాకు పరిచయం ఉన్న వ్యక్తిగా నన్ను దగ్గరికి తీసి ఆప్యాయతగా నన్ను మొట్టమొదటి సినిమాకి దగ్గరుండి, ఆల్బమ్ కు దగ్గరుండి ఇన్ని చేయించిన మహామనీషి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క రుణం భారత జాతి కాదు, ఏ గాయకుడు పుట్టబోయే జనరేషన్ ఎవరు తీర్చుకోలేరండి. మనకు భరతమాత ఇచ్చిన ముద్దు బిడ్డ, స్వరాల వెల్లువ మన బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి మీకు ఇంకెంత గొప్పగా ఉంటుందంటే, మీ ఊర్లో పుట్టి పెరిగి ఈ నేలని ముద్దాడిన వ్యక్తి ఆయన. వాళ్ళ నాన్నగారు ఇక్కడ హరికథా పితామహులుగా ఎంతో ఎంతో, ఇందాక నాకు దారిలో చెప్పారు, త్యాగరాయ స్వామి ఉత్సవాలకి వాళ్ళ నాన్నగారు ఇక్కడ మొదలు పెట్టారు, ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. అందుకే భగవంతుడు మనకు మళ్ళీ మరొక స్వర త్యాగరాయని మనకి ఇచ్చాడు. ఆయన నిస్వార్థంగా ఆ సేవ చేయబట్టి వాళ్ళ నాన్నగారు, ఒరే నువ్వు ఇంత సేవ చేస్తున్నావరా, నీ ముద్దు బిడ్డను నేను కొడుకుగా ఇస్తున్నాను, అతనే ప్రపంచానికి ఈ కలియుగంలో మనకి కావలసిన త్యాగరాయగా, స్వర త్యాగరాయ అవుతారని దీవించారు. తథాస్తుగా జరుగుతుందండి. ఇంతకన్నా మాట్లాడలేను. నమస్కారం అండి. నా పేరు మందాళి రఘురామ్, కార్యదర్శి కిన్నెర ఆర్తి. అంతర్జాతీయ గాయకుడైన బాలు గారు మన నెల్లూరు ముద్రబెట్టి అవడం మన అందరి అదృష్టం. అది అంతేకాకుండా ఎంతో కొన్ని వేల మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక అభిమానిగా నేను బాలు గారి కార్యక్రమాలు ఎన్నో హైదరాబాద్ లో నిర్వహించాను, విజయనగరంలో నిర్వహించాను, రాజమండ్రిలో నిర్వహించాను. ఎన్నో కార్యక్రమాలకి వారు అతిథిగా మా కార్యక్రమాలు ఇచ్చారు. వీటన్నిటికన్నా 1999లో ఇదే నెల్లూరు టౌన్ హాల్లో 24 గంటల ఘంటసాల నిర్విరామ ఆరాధనోత్సవాలు చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఘంటసాల పురస్కారం నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా మొట్టమొదటిసారిగా గాన గంధర్వ బిరుదు ఇచ్చిన ఘనత నెల్లూరులో మా కిన్నెరికే దక్కింది. ఆ అదృష్ట భాగ్యం మాకు దక్కినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతాపూర్వకంగా రుణపడి ఉన్నాం మా అందరం. ఈ సంవత్సరం మా శాతగిరీశం ఇక్కడ సుబులేఖ సుధాకర్ గారి ఆధ్వర్యంలో బాలు గారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున నేను కూడా పాల్గొనడం అదృష్టంగానే పాల్గొన్నాను. నా పేరు వై శేషగిరీశం. చేతనకి నేను ప్రధాన కార్యదర్శి. ప్రతి సంవత్సరం బాలు గారి పేరు మీద ఒక అవార్డుని ప్రఖ్యాతమైనటువంటి గాయకులకి, సంగీత దర్శకులకి అందజేస్తున్నాం. మొదటి సంవత్సరం మాధవపేది సురేష్ గారికి ఇచ్చాం, అలాగే పాటూరు సేనయ్య గారికి ఇచ్చాం. రెండో సంవత్సరం వచ్చేసి ఘంటసాల గారు, సుశీల్ గారు సంగీతం నేర్చుకున్న విజయనగరం మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైన డిఏ నారాయణ గారికి ఇచ్చాం, డిఏ నారాయణ గారికి. మూడో సంవత్సరం
ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఆయన విద్యాసాగర్ గారికి ఇచ్చాం. 4వ సంవత్సరం బాలు గారితో పాటు 4,000 కచేరీలు చేసినటువంటి వి రమణ గారికి ఇచ్చాం. ఈ సంవత్సరం బాలు గారు నటించిన మిథునం చిత్ర సంగీత దర్శకులు శ్రీ వీణాపాణి గారికి అందజేయడం జరుగుతుంది. అందరూ వచ్చేసి ఈరోజు సాయంత్రం కార్యక్రమాన్ని టౌన్ హాల్ లో జరిగే కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.